హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఇవాళ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధానమైన అంశాలేంటి, వార్తల వెనుక వాస్తవాలేంటి అనేది ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు తీసుకుంటే ఈనాడులో వచ్చిన వార్తలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈనాడులో ప్రధానంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా నిన్న అసెంబ్లీలో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. శాంతి భద్రతల అంశాన్ని ఆ అంశం మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అయితే విచిత్రం ఏంటంటే ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కేసులు ఉన్న వాళ్ళు, గత ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో కేసులు పెట్టిన వాళ్ళందరూ లేవండి అంటే ఏదో ఆయన హెడ్ మాస్టర్ లాగా పిల్లలందరినీ లేవండి అన్నట్టుగా ఆయన అడగగానే అందరూ లేచి నిల్చుంది. దాదాపు సగం అసెంబ్లీ లేచి నిల్చుంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా లేచి నిల్చోవడం జరిగింది. ఆయన మీద కూడా కేసులు పెట్టారు కదా, 2-3 కేసులు పెట్టారు ఆయన మీద. ప్రధానంగా వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యల మీద కేసు పెట్టారు. దాని మీద ఆయన కోర్టుల చుట్టూ కూడా తిరిగారు. సో ఇట్లా అందరినీ కూడా శాంతి భద్రతల అంశం మీద శ్వేతపత్రం విడుదల చేశారు. అయితే నాకు ఉన్న ఒక ఆలోచన, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతలకు సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేశారు. మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆయన నిన్న మళ్ళీ తాడేపల్లికి చేరుకున్నారు తన నివాసానికి. సో మొత్తం మీద విజయవంతంగా అయితే అసెంబ్లీ ఎగ్గొట్టడం అయితే జరిగింది ఆయన. అయితే నేనేమంటున్నానంటే ఆ శాంతి భద్రతల విషయం మీద ఆయన ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఆయనకు ఆపోజిట్లో శాంతి విషయం కూడా తేల్చాలని చెప్పేసి మదన్, శాంతి భర్త, దేవాదాయ శాఖ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ భర్త మదన్ కూడా అక్కడ ధర్నా చేశాడు విచిత్రంగా. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేసి ఉండాల్సింది అనిపించింది నాకు. ఏంటంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత అరాచకం రాజ్యమేలిందో మనం అందరం ప్రత్యక్షంగా చూసాం. సో ఇవాళ దొంగ ఏడుపులు, దొంగ నాటకాలు చేసినప్పటికీ ఆ రోజు ఏ రకమైన అరాచకమైన పరిపాలన జరిగింది, ఏ రకంగా హింసించబడ్డారు జనం అని చెప్పేసి దాని మీద ఈ శ్వేతపత్రం మీద అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆపోజిట్గా ధర్నా చేస్తుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టగలిగే అవకాశం వచ్చేది. ఇప్పటికైనా మించింది లేదు. మరొకసారి ఇలాంటి అంశాన్ని ఢిల్లీ స్థాయిలో మళ్ళీ ఫోకస్ చేస్తే జాతీయ మీడియాలో కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈయన బ్యానర్ వార్త చేశారు, ఎమర్జెన్సీని మించిన అరాచకం అని చెప్పేసి బ్యానర్ వార్త చేశారు. వైకాపా పాలనలో అందరూ బాధలు పడ్డవారే, పోలీసులను అడ్డు పెట్టుకుని అన్ని వ్యవస్థలపై దాడులు, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూశాం. శాసనసభలో ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు. జగన్ పాలనలో క్షీణించిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం, బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టిన అధికారుల్ని శిక్షిస్తాం. ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఇప్పుడు ఏంటి, బాధితుల మీద తప్పుడు కేసులు పెట్టిన అధికారులను శిక్షిస్తామంటే అధికారులు ప్రభుత్వంతో అంటకాగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూస్తున్నాం. దయచేసి ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కానీ అధికారులు ఎందుకు మారట్లేదు నాకు అర్థం కావట్లా. గతంలో 2004-2009 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని శ్రీలక్ష్మి గారు జైలు పాలయ్యారు. ఇంకా చాలామంది ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యారు. చాలా వాళ్ళ సర్వీసును కోల్పోయారు. చివరికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కావలసిన శ్రీలక్ష్మి గారు ఇవాళ మళ్ళీ లూప్ లైన్లోకి వెళుతున్నారు. అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే శ్రీలక్ష్మి గారి జీవితం మనం ఒక పాఠంగా నేర్చుకోవాలి, అధికారులందరూ ఎవరైనా కానీ. సో అధికారులు వంత పాడితే ఎలాగుంటుందని అధికారులు చెప్పాలి. నేను ఒక అధికారిని చూశాను, నాగులపల్లి శ్రీకాంత్ గారని ఒక అధికారిని చూసా. సిఆర్డిఏలో కమిషనర్గా పనిచేశారు ఆయన తన పరిధి కానప్పుడు తాను జోక్యం కూడా చేసి అవసరమైతే నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అంటాడు తప్ప తన పరిధి కానప్పుడు వాళ్ళకు ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిని మించి చేయగలిగితే గత ప్రభుత్వంలో కూడా కొంత సిఆర్డిఏలో కొంత వెసులుబాటు తీసుకునే ప్రయత్నం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసింది 2014 నుంచి 2019 వరకు. కొన్ని విషయాల్లో రాజీ పడలేదు నాగులపల్లి శ్రీకాంత్ గారు. రాజీ పడకుండా ఉన్నందువల్లనే ఆయన ఇవాళకి కూడా నాగులపల్లి శ్రీకాంత్ గారు ఒక సేఫెస్ట్ పొజిషన్లో ఉన్నారు, ఒక మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. సో ఈ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు ఎప్పటికైనా శిక్షించక తప్పదు వాళ్ళని. ఇప్పుడు ఇవాళ అనేక మంది లాస్ట్ గవర్నమెంట్లో, జగన్ గారి గవర్నమెంట్లో అనేక మంది అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, విపరీతంగా ఒంటెత్తుపోకడలతో వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేయటానికి ఆయన సైన్యంలాగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇది తప్పు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉంటే రేపు పొద్దున మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మేము ఈ చర్యలు తీసుకుంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే మీకున్న పరిధుల మేరకే మీరు యాక్ట్ చేయండి.
మీ పరిధులు దాటి వ్యవహరించవద్దు. ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నారా, లేకపోతే ప్రజలకు సంబంధించిన ఒక హ్యుమానిటీ కోణంలో చేస్తున్నారా, పరిధి దాటచ్చు. కొంతమంది అధికారులు, ఐఏఎస్ అధికారులు నేను చూశాను కొంతమందిని గతంలో. వాళ్ళు కొన్ని రూల్స్ అతిక్రమించేవాళ్ళు. ఎందుకు అతిక్రమించేవాళ్ళు అంటే ప్రజల సంక్షేమం కోసం అతిక్రమించేవాడు. ఒక హ్యుమానిటీ యాంగిల్ తీసుకుని అతిక్రమించేవారు ఐఏఎస్ ఆఫీసర్లు. వాళ్ళకి ఇవాళకి కూడా సమాజంలో అత్యున్నతమైన పేరు ఉంది. వాళ్ళ డబ్బు లేకపోతే ఇంకో పేరు కోసం ఆశపడలేదు, వాళ్ళు ఉన్నత పదవుల కోసం ఆశపడలేదు, వాళ్ళు కేవలం ప్రజల సంక్షేమం దృష్ట్యానే పనిచేశారు. అలాంటి వాళ్ళని ఇప్పటికీ రాష్ట్రాలు చెప్పుకుంటూ ఉంటాయి, జనం చెప్పుకుంటూ ఉంటారు, జనం నోళ్లలో వాళ్ళ పేర్లు నానుతూ ఉంటాయి. సో అలా ఉండాలి తప్ప జైళ్ళ గదుల్లో, జైళ్ళ గోడల మధ్య వాళ్ళ పేర్లు నానకూడదు, జనం నోళ్లలో వాళ్ళ పేర్లు నానాలి. ఇదొక్కటి అధికారులు గుర్తుపెట్టుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు. మొత్తం మీద అధికారులను కూడా శిక్షిస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అమరావతి రైతులపై పెట్టిన కేసులు సమీక్షిస్తామంటున్నారు. సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తేస్తామని హామీ ఇస్తున్నారు. సో సిపిఎస్ ఉద్యోగుల, అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు, సిపిఎస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమీక్షించాలి, తీసేసేయాలి కూడా అవన్నీ. ఎందుకంటే ఒక పరిస్థితిలో, ఒక ఎమోషన్లో అమరావతి ఉద్యమం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా నాశనం చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉద్యమించారు. అలాంటి వారి మీద ఏదైనా కేసులు ఉంటే ఖచ్చితంగా తీసేయాలి. ఇకపోతే ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతి ఎలా కవర్ చేసింది, పైశాచానికి పరాకాష్ట అంటూ కవర్ చేసింది. 5 ఏళ్ళు ఎమర్జెన్సీని మించిన చీకటి రోజులు వచ్చాయంటూ చెప్పారు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు లేచి నిల్చుండి కేసులు ఉన్న వాళ్ళు అనగానే అందరూ నిల్చున్నారు, పవన్ కళ్యాణ్ సైతం నిల్చున్న పరిస్థితి చూస్తున్నాం అనమాట. శాంతి భద్రతలు మృగ్యం, సర్వత్రా అరాచక పర్వం. ఉమ్మడి ఏపీలో నాపై బాబ్లీ కేసు ఒక్కటే, 5 ఏళ్లలోనే 17 కేసులు పెట్టి పైశాచిక ఆనందం. జగన్ పాలనలో 300 మంది బీసీల హత్య, ఎస్సీలపై 10,377 నేరాలు, మహిళలపై 89,875 నేరాలు. నాటి అక్రమ కేసులు అణిచివేతపై కమిషన్, నాడు అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షిస్తాం, ముఖ్యమంత్రి స్పష్టీకరణ. శాంతి భద్రతలపై శాసనసభలో శ్వేతపత్రం. ఇది ప్రధానంగా వచ్చిన వార్త. ఈ అంశానికి సంబంధించి, శ్వేతపత్రానికి సంబంధించి ఎక్కడ కూడా నిస్సిగ్గుగా చంద్రబాబు నిరాధార ఆరోపణలు, వక్రీకరణలు, సాక్షులు కూడా హైలైట్ చేశారు. సో జగన్ క్యాంపు కార్యాలయం ఫర్నిచర్ ఫైల్ను నెల రోజులుగా తొక్కిపెట్టిందే బాబు. తీసుకెళ్లాలని పదే చెబుతున్నా నిర్ణయం తీసుకోకుండా నిర్లజ్జగా నిందలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా పదే అబద్ధాలు చెప్తే జనం నమ్మే పరిస్థితులు లేరు, హర్షించే పరిస్థితుల్లో కూడా లేరు. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 45 కోట్ల రూపాయలు తన ఇంటికి ఖర్చు పెట్టారు, ప్రభుత్వ సొమ్మును. ఏమండి, 1,00,000 కోట్లు ఉన్నాయి కదా ఆయన దగ్గర. 1,00,000 కోట్లలో ఒక 45 కోట్ల రూపాయలు తన ఇంటికి సంబంధించి ఖర్చు పెట్టుకోలేరు. అది కూడా ప్రజాధనం దుర్వినియోగం చేయాలా? మీరేమన్నా డబ్బు లేనివాళ్ళ? అయాచితంగా మొత్తం డబ్బులంతా దోచేశారు కదా. మీ ఇంటికి 45 కోట్లు ఖర్చు పెడితే పవన్ కళ్యాణ్ 1 కోటి రూపాయలు ఖర్చు అయింది అంటే, ఆ 1 కోటి రూపాయలు ఖర్చు అవ్వడం వల్ల అనవసరంగా ప్రజా ధనం వృధా అవుతుంది. కాబట్టి ఆయన క్యాంపు కార్యాలయాన్ని రీమోడల్ చేయొద్దన్నాడు. ఫర్నిచర్, తన సొంత ఫర్నిచర్ తెచ్చుకుంటానన్నాడు. ఇప్పటికైనా ఆలోచించండి జగన్ గారు. ఇలాంటివి ప్రజలు హర్షించరు. 45 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తెచ్చుకొని మీరు సెట్టింగ్లు వేసుకున్నారు మీ ఇంటి దగ్గర. సో ఈ అంశాన్ని, అంటే చంద్రబాబు శ్వేతపత్రం కాదు, ఇది సొంత పత్రం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నెలన్నరగా సాగుతున్న దారుణాలు, నరమేధంపై మౌనం వహిస్తున్నారని, ఈ అరాచక పాలన చూశాక రాష్ట్రపతి పాలన విధించాలని దేశం మొత్తం డిమాండ్ చేయటం కనపడలేదా? వైఎస్ఆర్సీపీ హయాంలో గణనీయంగా తగ్గిన నేరాలు, ఎన్సీఆర్బీ నివేదికలే తిరుగులేని నిదర్శనం. గంజాయి నిర్మూలనకు ఆపరేషన్ పరివర్తన్, 11,500 ఎకరాల్లో తోటలు ధ్వంసం చేసింది గత సర్కారు కాదా బాబు? దిశ యాప్ ద్వారా నిమిషాల వ్యవధిలో బాధితులకు భద్రత, ఏకంగా 19 జాతీయ అవార్డులు. 0 FIR, సచివాలయాల్లో మహిళా పోలీసులతో పూర్తి భరోసా కల్పించిన జగన్ ప్రభుత్వం అంటూ ఈ వార్త ఇక్కడ హైలైట్ చేశారు. ఏదేమైనా మీరు ఆయన శ్వేతపత్రం విడుదల చేసుకోవచ్చు, మీరు మీ సొంత పత్రం విడుదల చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రజలు అయితే ఒక పత్రం విడుదల చేస్తారు ఖచ్చితంగా. ఆల్రెడీ చేశారు కాబట్టి 11 సీట్లతో ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే జనం, మీకు అవార్డులు రావచ్చు, రివార్డులు రావచ్చు, కానీ జనం మాత్రం జనం ఇచ్చేవే అత్యున్నత అవార్డులు. సో ఎన్సీఆర్బీ నివేదికలు చూడండి, అంటే అఫీషియల్గా వచ్చే నివేదికలు వేరుంటాయి, మీరు అన్అఫీషియల్గా చేసే దందాలు వేరుంటాయి కదా. సో మొత్తం మీద అయితే శాంతి భద్రతలకు సంబంధించిన అంశాన్ని నివేదించారు. ఢిల్లీ స్థాయిలో దీని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వం తయారు చేసి ఒక ధర్నా చౌక్ దగ్గర
కొంతమందిని ఆ బాధితుల్ని కూర్చోబెడితే చాలా బాగుంటుంది. ఎవరైతే బాధితుల కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలను అక్కడ పెట్టాలి. సో తెలుగుదేశం పార్టీ ఎంపీలు వాళ్ళకి సహకరించాలి, అక్కడ ధర్నా చేయాలి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, మాకు జరిగిన అన్యాయానికి అనాలి. అక్కడి నుంచి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అన్ని రాజకీయ పార్టీని ఆహ్వానించి చూపించే ప్రయత్నం చేయాలి. సో అప్పుడు టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఉంటుంది. బహుశా ఈ ఐడియా ఎందుకు రాలేదో చూడాలి మరి. సో మరొక అంశాన్ని ప్రధానంగా అన్ని పత్రికలు కవర్ చేశాయి. సో 10,500 ఈ ఒలింపిక్స్లో బరిలోకి దిగుతున్న అథ్లెట్లు. ప్యారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా ప్రారంభమైందండి. ప్రేమ నగరిలో విశ్వ క్రీడా సంరంభం అంటూ ఒక వార్త మనం ప్రధానంగా హైలైట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్యారిస్ ఒలింపిక్స్ నేడే ఆరంభం. సో ప్యారిస్ ఒలింపిక్స్కి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, అలాగే రామ్ చరణ్, ఉపాసన, క్లింకార కుటుంబ సమేతంగా ప్యారిస్ ఒలింపిక్స్ చూడటానికి వెళ్ళారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. సో మొత్తం మీద ప్యారిస్ ఒలింపిక్స్కి భారతదేశానికి ఎన్ని పథకాలు వస్తాయనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. మన అథ్లెట్లు 32 మంది 32 భిన్నమైన క్రీడల్లో పోటీ పడుతున్నారంట. ఓవరాల్గా అయితే 10,500 మంది క్రీడాకారులు. అమెరికా నుంచి అత్యధికంగా 592 మంది అథ్లెట్లు వచ్చారట. సో ఏదేమైనా మన దేశం నుంచి పెద్దగా ఆశలు అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకంటే మన దేశం ఒలింపిక్స్ మీద పెద్ద ఫోకస్ లేదని చెప్పాలి. క్రీడల్లో అసలు భారతదేశానికి ఫోకస్ లేదు. క్రీడలు అంటే క్రికెట్ అనుకునే పరిస్థితి మాత్రమే ఉంది. ఆ పరిస్థితి పోవాలంటే క్రీడల మీద స్పెషల్ ఫోకస్ ఉండాలి. చిన్నప్పటి నుంచి చైనా లాంటి దేశాలు చిన్నప్పటి నుంచి వాళ్ళ క్రీడల్లో ప్రోత్సాహాన్ని అందిస్తాయి. సో మనకు కూడా క్రీడల్లో ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. కానీ మనకి చదువు పరంగా చూస్తే క్రీడా రిజర్వేషన్ కూడా ఉంది. కానీ తల్లిదండ్రులు ఆ క్రీడల్లో ప్రోత్సహించడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే సరైన స్టేడియాలు ఉండవు, ఆట పరికరాలు ఉండవు, చాలా కాస్ట్లీ గేమ్స్ ఉంటాయి. వాటన్నిటిని పిల్లలకు నేర్పించాలంటే తల్లిదండ్రులకు కూడా ఒక ఇబ్బందిగా మారుతుంది. అన్ని మధ్యతరగతి జీవితాలు, పేదల జీవితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి భారతదేశంలో వాళ్ళందరూ కూడా చదువుకొని ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది అనే తత్వంలోనే ఉంటారు తల్లిదండ్రులందరూ. సో వెళ్ళి ఏదైనా క్రీడల్లోకి తమ ప్రతిభ చూపాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ మధ్య కాలంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి నుంచి అనేక మంది క్రీడాకారులను కూడా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. సో చాలామందికి ఇప్పుడిప్పుడే ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఒలింపిక్స్ లాంటి క్రీడల్లో మాత్రం ఇంకా వెనుకబడే ఉండడం అనేది ఇక్కడ గమనార్హం. ఇంకా మనకు టైం పడుతుంది. ప్రభుత్వం దీన్ని ఏదో ఒక పెద్ద స్పెషల్ మిషన్లా తీసుకుంటే తప్ప ఇందులో మనం విజయం సాధించే అవకాశం ఉండదు. ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో విశ్వమంత సంబరం, ప్యారిస్ ఒలింపిక్స్ నేటి నుంచే వచ్చే నెల 11న ముగింపు ఉత్సవం. 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లతో బరిలో భారత్ నుంచి 117 మంది పాల్గొంటున్నారంట. సో మనకి ఈసారి ఎన్ని పథకాలు వస్తాయనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఒలింపిక్స్లో తెలుగు తేజాలు. ఈ ఒలింపిక్స్లో తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారంట. బ్యాడ్మింటన్ నుంచి పివి సింధు, డబుల్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్, అలాగే యువ షూటర్ ఇషా సింగ్, ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ, అథ్లెట్లు జ్యోతి ఎర్రాజీ, దండి జ్యోతికశ్రీ. ఈ 8 మంది మన తెలుగు వాళ్ళు. వీళ్ళు ఒలింపిక్స్ బరిలో ఉండడం అనేది ఒక తెలుగు వారిగా మనమంతా గర్వపడాల్సిన అంశం. సో ఈ అంశానికి సంబంధించి సాక్షి కూడా బ్యానర్ వార్త చేసింది, ప్యారిస్ పిలుస్తోంది అన్న పేరుతోటి. సో నేటి నుంచి ఒలింపిక్స్ 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు అని చెప్పేసి నేటి రాత్రి 11 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం అంట. ఇంకా నిన్న కాదు, అది నేటి రాత్రి అది జరగబోతుందని చెప్తున్నారు. సరే, ఇంకొక అంశంలోకి వెళ్దాం. ప్రధానంగా ఈనాడులో ఇంకా ఏమొచ్చాయో ఒకసారి చూస్తే కనుక వెల్లువల పెద్దిరెడ్డి భూబాధితులు అన్న వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. పెద్దిరెడ్డిని టార్గెట్ చేసినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి రాయలసీమలో డాన్గా తయారయ్యాడు. ఆయన మీరు అబ్జర్వ్ చేసి ఎందుకు ఇంత పెద్దిరెడ్డి మీద ఫోకస్ అనేది అబ్జర్వ్ చేస్తే 2 రీజన్స్ ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా. పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే ఈ ఎర్రచందనం వ్యాపారం నడుస్తూ ఉంటుంది. అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తూ ఉండడం అనేది పెద్దిరెడ్డికి తెలియకుండా జరగదు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవే వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి లారీ అనగానే వదిలేయమంటారంట. అంతటి ఒక కోఆర్డినేషన్లో జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో పెద్దిరెడ్డిని కొట్టడం వల్ల, ఆర్థిక మూలాలను కొట్టడం వల్ల అక్కడ ఎర్రచందనం అక్రమ రవాణాని ఆపచ్చు, ఫస్ట్ థింగ్. రెండోది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడుకి సమకాలీనుడు. ఇద్దరు కూడా యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. యూనివర్సిటీ ఎన్నికల్లోనే అపోనెంట్స్గా ఉన్నారు వీళ్ళిద్దరు. యువజన నాయకులుగా
యూత్ ఐకన్స్గా వాళ్ళిద్దరు ఫోకస్ అయ్యేవాళ్ళు. ఆ రోజుల్లోనే రాజకీయాల్లో వాళ్ళు ప్రత్యర్థులుగా ఉన్నారు. అలాంటిది అక్కడి నుంచి ఆ ప్రత్యర్థులుగా ఉండడం అనేది ఇవాళ వరకు కొనసాగుతోంది. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గం మీద కూడా పూర్తి స్థాయి ఫోకస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అంశాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎట్లయినా కానీ చంద్రబాబు నాయుడిని ఓడించాలి, ఓడించినంత పని కూడా చేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పైచేయి సాధించింది. దాంతో ఖచ్చితంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఓడిపోతారన్న ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. దాంతో చంద్రబాబు నాయుడు ఒక స్పెషల్ టీంని అక్కడ నియమించి చాలా కష్టపడాల్సి వచ్చింది. 2 ఏళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తే తప్ప మళ్ళీ కుప్పం కోలుకోలేదు. దీనంతటికీ డ్యామేజ్ చేయడానికి ప్రధానమైన కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఓవరాల్గా అక్కడ పుంగనూరులో ఒక ప్రత్యర్థి పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి. అలాంటి అరాచకాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సృష్టించారని చెప్తారు. సో అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మట్టు పెట్టకపోతే రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదు అనేది చంద్రబాబు నాయుడు ప్రధానంగా భావిస్తున్నారు. అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్టుగా కనపడుతుంది నాకు. సో వెల్లువల పెద్దిరెడ్డి భూబాధితులు ఎప్పుడైతే మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ ఫైళ్ళన్నీ దగ్ధమయ్యాయో ఆ రోజు నుంచి ఆ అంశాన్ని తీగలాగితే డొంక కదిలినట్టుగా అది పెద్దిరెడ్డికి చుట్టుకునే అవకాశం కనబడుతోంది. ఒక్కొక్కళ్ళుగా బాధితులంతా కూడా ధైర్యం చేసి ముందుకు వస్తూ ఉన్నారు. అక్కడ స్పెషల్గా అధికారుల బృందం పర్యటిస్తోంది. సో ఖచ్చితంగా పెద్దిరెడ్డికి సంబంధించి కాస్త సీరియస్గానే ఉండే అవకాశం కనపడుతూ ఉంది ఇష్యూస్. ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఏమన్నా వచ్చారేమో చూద్దాం. ఫైళ్ల దహనం కేసు సిఐడికి అంటూ ప్రధానంగా ఒక వార్తను ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏంటంటే సిఐడికి బదలాయించాలి అని. మదనపల్లిలోని చీఫ్ ఐఎన్ఆర్ మకాం 60 మందితో 6 బృందాల దర్యాప్తు, ఒక్కో జట్టుకు ఒక్కో డిఎస్పీ సారథ్యం, పెద్దిరెడ్డి బినామీ మాధవరెడ్డి కోసం వేట, మంటలకు ముందే ఫైళ్లు దాటించేసిన మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు, 2400 ఫైళ్లు బుగ్గైనట్టు గుర్తింపు అంటారు. సిసోడియాకు ఫిర్యాదు చేయడానికి బాధితులు వెలువెత్తున్నారు. అధికారులందరినీ కూడా అక్కడ పెట్టేశారు. సో ఫోకస్ ఆపరేషన్ పెద్దిరెడ్డి జరుగుతోంది. ఆపరేషన్ పెద్దిరెడ్డిలో ఈసారి మాత్రం ఖచ్చితంగా చిక్కుకోవటం ఖాయంగా కనపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి సాక్షి పత్రికలో ప్రధానంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పందించారు. ఆయన ఏమంటారంటే, వ్యక్తిగత ప్రతిష్టను మీరు దెబ్బతీస్తే ఊరుకోమని చెప్పేసి ఆయన అంటున్నారు. పరువు నష్టం దావా వేస్తాం, మదనపల్లి ఘటనపై దుష్ప్రచారం తగదు అంటున్నారు. పోలీసుల అదుపులో ఉన్నది టీడీపీ మనిషే, మా వ్యాపారాలన్నీ పారదర్శకం. ఉయ్యమ్మ. సో నోరు తెరిస్తే అబద్ధాలే, వాళ్ళ వ్యాపారాలన్నీ పారదర్శకం అంట. సో ఎర్రచందనం దొంగలు అక్రమంగా రవాణా చేయటం, వీళ్ళు పుష్ప స్క్వైర్, వీళ్ళు పుష్ప 1, పుష్ప 2, లేకపోతే పుష్ప 3 ఎన్ని సినిమాలైనా వీళ్ళ మీద తీయచ్చు. సో అంత ఘనులు వీళ్ళు, ఎర్రచందనం దొంగలు. ఇలాంటి వాళ్ళు ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్టు చెప్తున్నారు. మా వ్యాపారాలన్నీ కూడా పారదర్శకం అని చెప్తున్నారు. మరి చూద్దాం, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు ఎంతవరకు దీని నుంచి తప్పించుకోగలరు ఈ ప్రభుత్వాలు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా దోషులైతే శిక్షించాలి. పుష్పాలు సినిమాల్లో చూడడానికి బాగుంటారు, కానీ నిజ జీవితంలో పుష్పాలని మాత్రం ఒంగోబెట్టి బేడీలు వేసి లోపలేయాల్సిన అవసరం ఉంది. సో ఇంకా ఇతర వార్తల్లోకి వెళ్దాం. 2026 మార్చి కల్లా పోలవరం అంటూ ఒక వార్త ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. అప్పటికి తొలి దశ పూర్తి, భూసేకరణ పునరావాసంలో జాప్యంతోనే పనులు ఆలస్యమవుతున్నాయి. గుత్తేదారును మార్చడం కూడా ప్రధాన కారణం. లోక్సభలో కేంద్రం వెల్లడి. లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఈ పోలవరానికి సంబంధించిన ప్రశ్న వేస్తే దానికి సంబంధించి ఈ రకమైన సమాధానం అక్కడ మంత్రి నుంచి రావటం జరిగింది. అయితే ఇక్కడ పోలవరం అనేది ఒక బ్రహ్మ పదార్థం లాంటి సబ్జెక్టు. మన అంబటి రాంబాబు గారు చెప్తారు కదా, అంబటి రాంబాబు గారు ఏమంటారు, నాకే అర్థం కాలేదు, ఎవరికి జనానికి అర్థం కాదు అంటారు. సో అట్లానే చాలామంది పోలవరం మీద నిజంగా అర్థం కాని విషయం కాదు, ఒక కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అది, కానీ కన్ఫ్యూజన్ అయితే ఎక్కువ చేస్తున్నాయి, ప్రభుత్వాలే కన్ఫ్యూజన్ చేస్తున్నాయి అని నేను అనుకుంటున్నాను. పోలవరం 3 ఏళ్లలో పూర్తి, బాబు సంకల్పం, ప్రత్యేక కేబినెట్ భేటీ, కట్టకపోగా జగన్ నాశనం చేశారు, దీంతో 30,000 కోట్ల నష్టం, తప్పుడు ప్రచారంలో వైసీపీ ఆరితేరింది, 36 హత్యలు జరిగాయంటూ ఢిల్లీలో యాగి, వారి పేర్లు ఇవ్వాలని జాతీయ మీడియా అడిగితే జగన్ వెళ్ళిపోయారు. ఇలాంటివి మనం కూడా అందుకోవాలి. తప్పుడు విమర్శలపై తక్షణం స్పందించాలి. ప్రతీకార దాడులు, కక్ష సాధింపులు వద్దు, చట్ట ప్రకారం శిక్ష పడేలా చూద్దామంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రధానంగా ప్రస్తావించారు. కొత్త డయాఫ్రమ్ వాలంట 990 కోట్లతో నిర్మాణానికి అనుమతి ఇవ్వండి. తొలి దశ పనులకు తక్షణమే 12,150 కోట్ల నిధులు ఇవ్వండి. స్టాప్ వర్క్ ఆర్డర్ నిషేధాన్ని శాశ్వతంగా ఎత్తేయండి.
45 మీటర్ల ఎత్తుకు అంచనాలను సవరించండి అంటూ కేంద్రానికి ఒక తీర్మానం పంపారు. కేంద్రము పోలవరం బాధ్యత మాది అన్నది కానీ దానికి నిధులు ప్రత్యేకంగా విడుదల చేస్తున్నట్టుగా చూపించలేదు. సో భారీ నీటిపారుదల శాఖకు సంబంధించి జలవనరుల శాఖ మాత్రమే ఆ శాఖకి ఇచ్చిన బడ్జెట్లో ఖర్చు పెట్టాలి. అయితే దీని మీద ఒక తీర్మానం చేసి కేబినెట్ ఢిల్లీకి పంపడం, ఇక ఢిల్లీ నుంచి దీనికి సంబంధించిన ఉత్తర్వులు అయితే రావాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తం మీద పోలవరానికి సంబంధించి సాక్షిలో కూడా రాశారు. సాక్షిలో కూడా మరొక కోణం, సాక్షి బొమ్మ, ఈ రెండు బొమ్మ అయితే సాక్షి బొరుసులాగా కనపడుతుంది మనకి. సో పోలవరం గురించి ఏమంటున్నారంటే, పోలవరం వ్యయంపై బాబు శ్వేతపత్రం బోగస్ అంట. పార్లమెంట్లో జలశక్తి మంత్రి ప్రకటనతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయట. పోలవరం 3 ఏళ్లలో ప్రాజెక్టుపై 8,000 కోట్ల విలువైన పనులు జరిగాయని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ శ్వేతపత్రంలో 4,000 కోట్లే అని చెప్పేసి చంద్రబాబు చెప్పాడు. ఇది అసలైన విషయం, ఇది కేంద్ర మంత్రి చెప్పారని చెప్పేసి చెప్తున్నారు. ఏదో మరి పోలవరానికి సంబంధించి మీరందరూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు, కానీ ఏదేమైనా పోలవరాన్ని కనీసం ఈసారన్నా పూర్తి చేస్తే బాగుండు. నాకు తెలిసి ఈసారి ఖచ్చితంగా పూర్తి చేస్తారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రాక్టికల్గా ఉన్నారు. 2026 నాటికి మొదటి దశ పూర్తి చేస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది. సో ఇది కొంచెం ఎక్కడో నాకు కొంచెం ప్రాక్టికల్గా అనిపిస్తోంది. ఇంతకుముందు మనం చూసాం, అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి మంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు. సో చివరికి అతను మాలలో ఉండి కూడా ఎంత వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడాడో మనందరికి కూడా గుర్తుంది. 1% కాదన్నయ్యా, పూర్తి చేస్తామా లేదా అన్నయ్యా అంటూ ఇట్లా వ్యంగ్యంగా అతను మాట్లాడాడు. 2021కి పూర్తి చేస్తామని అతను చెప్పాడు. అతని ఎడ్డోడా జనం ఎడ్డోడా నాకు అర్థం కాలేదు. సో ఎట్లా పూర్తి చేస్తామని చెప్పారు 2021కి. మళ్ళీ ఆ తర్వాత అతని మంత్రి పదవి మారిపోయిన తర్వాత నాకేం సంబంధం లేదన్నాడు. తర్వాత అంబటి రాంబాబు వచ్చాడు. అంబటి రాంబాబు వచ్చి అసలు ఇది నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. సో అసలు ఎప్పుడు పూర్తి కాదన్నాడు. ఆయన కూడా సెటైర్ వేసాడు. పవన్ కళ్యాణ్ 4వ పెళ్లి చేసుకునే ఎప్పటికీ పూర్తి చేస్తామన్నాడు. సో వీళ్ళందరికీ పోలవరం వెటకారం అయిపోయింది. కానీ ఇవాళ పోలవరానికి సంబంధించి ఒక మంత్రి రామానాయుడు గారు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పాలకులలో గెలుస్తూ వస్తున్నారు. ఏంటి ఆయన విజయ రహస్యం అంటే, ఆయన ప్రతి ఇంటి తలుపు తడతాడు. బహుశా పాలకులు ప్రజలకి అంతకు మించిన ఎమ్మెల్యే దొరకడు అన్నట్టుగా పనిచేస్తాడు ఆయన. సో ఆయన ఇవాళ భారీ నీటిపారుదల శాఖ బాధ్యతలు చేపట్టి 50 రోజులు కూడా కాకముందే ఢిల్లీ వెళ్ళాడు, మంత్రులను కలుస్తున్నాడు. పోలవరం మీద డబ్బులు తెచ్చుకోవాలని, ప్రాజెక్టులకు సంబంధించి డబ్బులు రిలీజ్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. అద్భుతంగా గంట అన్న మంత్రిని చూసాం, 1% అన్న మంత్రులను చూసాం. అలా కాదురా అబ్బాయి, పని చేయాలిరా అబ్బాయి, ఇలాగా పిచ్చి చేష్టలు కాదని చెప్పేసి రామానాయుడు ఢిల్లీ వెళ్ళి పనిచేస్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళను కూడా మనం చూస్తున్నాం. మొత్తం మీద పోలవరం కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. 2026కి మొదటి దశ పూర్తయితే కనుక అదృష్టమే అని చెప్పుకోవాలి. సో ఇవి ప్రధానంగా కనపడుతున్న వార్తలు. సో ఈ 1-2 వార్తలు లోపల పేజీలో ఉన్నాయి. ఒక్క వార్త మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గాలికి ఎగిరిపోతున్నాయి. ఆంధ్రజ్యోతిలో అనుకుంటా వార్త వస్తుంది. అంటే కువైట్ నుంచి వరుసగా ఖతారు బాధితులు వెల్లువెత్తుతున్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన చూడండి, సౌదీ నుంచి నా కుమారుణ్ణి రప్పించండి, మంత్రి లోకేష్కు బాధితుడి తల్లి వినతి అంటూ ఒక వార్త ప్రధానంగా చూస్తున్నాం. ఇవి వరుసగా చూస్తున్నామండి. కువైటు, ఖతారు, దుబాయి, సౌదీ, వీటన్నింటిలో కూడా వరుసగా మా అబ్బాయి చిక్కుకుపోయాడని, మా తమ్ముడు చిక్కుకుపోయాడని, మా అన్న చిక్కుకుపోయాడని వాళ్ళు అక్కడి నుంచి సెల్ఫీ వీడియోలు పెట్టడం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం మనం. సో కాబట్టి లోకేష్ గారు ప్రతిసారి వాళ్ళని కాపాడడానికి వీళ్ళని కాపాడడానికి ఆయన ఏదో చెప్పడము, వాళ్ళు రావడము, అది కాదు. ఇక్కడ ఒక వ్యవస్థని పెట్టాల్సిన అవసరం అయితే కనపడుతోంది. సో ఇలాంటి వాటికి సంబంధించి ఒక విభాగాన్ని లోకేష్ గారు ఏర్పాటు చేయాలి. డెఫినెట్గా లోకేష్ గారికి చాలా పనులు ఉంటాయి కదా. ప్రతిదాని మీద ఒక్కొక్కరు అడుగుతుంటే దాన్ని సార్ట్అవుట్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. కాబట్టి దీనికోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే కనుక ఖచ్చితంగా వెంటనే ఎక్కడెక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి భారతదేశానికి తీసుకురావచ్చు. ఇంకొకటి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు మేరా భారత్ మహాన్ అంటారు. చూడండి, భారతదేశంలో మనం ఎంతో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనుభవిస్తూ ఉన్నాం.
ఎంత స్వేచ్ఛా స్వాతంత్రాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే అపరిమితమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు అనుభవిస్తూ ఉన్నాం. ఒక నేరస్తుడు ఇవాళ రాజకీయాల్లో పోటీ చేసి ఒక ముఖ్యమంత్రి కూడా కాగలిగేంత స్వేచ్ఛా స్వాతంత్రాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఒక హత్య చేసి జీవితాంతం బయటనే వాయిదాలు ఎదుర్కొంటూ చచ్చేంత వరకు కూడా బయటనే ఉండగలిగేంత స్వేచ్ఛా స్వాతంత్రాలు మనం పొందుతూ ఉన్నాం. లంచాలు కూడా తింటుంటే లంచం ఎవరు తీసుకోరు అని చెప్పి ప్రజల యాక్సెప్టెన్సీ కూడా లంచాలకు వచ్చేసిందంటే మనం ఎంత స్వేచ్ఛా స్వాతంత్రంలో బతుకుతూ ఉన్నాం మనం ఆలోచించండి. సో ఇంత స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇతర దేశాల్లో ఉండవు. కనీసం ఇలాంటి దుర్మార్గులకు కాకపోయినా కానీ ఒక సామాన్యుడికి ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు అయితే ఖచ్చితంగా అవసరమే కదా. ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలను దుర్వినియోగం చేసే సెక్టర్ ఒకటి ఉంది. ఈ స్వేచ్ఛా స్వాతంత్రాల విలువ తెలియకుండా దుబాయ్ లాంటి, సౌదీ లాంటి కంట్రీస్కి వెళ్ళి ఇబ్బందులు పడే సెక్టర్ ఒకటి ఉంది. దయచేసి మీరు భారతదేశానికి మించి ఎక్కడ లేదు. అనవసరంగా డబ్బు యావతోనో లేకపోతే వేరే విదేశాల మోజుతోనో ఇతర దేశాలకు వెళ్ళి ఏదో సాధించేయచ్చు అని అనుకోకండి. చాలా ప్రొఫెషనల్ అయితే వెళ్ళండి. ఇప్పుడు అమెరికాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెళ్తున్నారు, ప్రొఫెషనల్గా వెళ్తున్నారు, వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. అలాగే ఇతర దేశాలకు కూడా ప్రొఫెషనల్గా వెళ్ళండి. ఏదో పని చేయడానికో అక్కడ ఏదో చాకరీ చేయడానికి వెళితే మిమ్మల్ని బానిసల్లా వాడే అవకాశం ఉంది. దయచేసి ముస్లిం సోదరులకి నా ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే, ముస్లిం సోదరులు మాదంతా అందరూ మన ముస్లింసే కదా, మనం కూడా అక్కడికి వెళ్దాం, అంతా మనవాళ్లే అనుకొని చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు సౌదీలు ఇలాంటి చోట్లకి. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మనోళ్ళు కాదు, మీరు భారతీయ ముస్లింలు, వాళ్ళు భారతీయ ముస్లింలు కాదు. ఈ ఒక్క వివక్ష మీ మీద ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఎంత ముస్లింలైనా మీరు భారతీయులు. ఫస్ట్ మీరు భారతీయులు గుర్తుపెట్టుకోండి. ప్రపంచం మొత్తం మిమ్మల్ని భారతీయులుగా చూస్తుంది, ఆ తర్వాతే మీరు ముస్లింలు. కాబట్టి మన ముస్లింలే కదా ప్రతి చోట ఇస్లాం దేశాలకు మనం వెళ్దామని మీరు ఎప్పుడైతే పరుగులు పెడతారో ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితులు వస్తాయి. భారతదేశానికి మించిన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎక్కడ లేవు. ఖచ్చితంగా భారతదేశంలో మీరు బతకడానికి ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ని ఉపయోగించుకోండి. కష్టపడి పని చేయండి. ఈజీ మనీకి ఆలోచించకండి. కష్టపడి పనిచేసి నీ కుటుంబానికి దగ్గరుండు, నీ కుటుంబాన్ని చూసుకో, ఆనందంగా గడపండి. అంతే తప్ప మీరు బయట దేశాలకు వెళ్ళి ఏదో బాగుకోవాలని వెళ్ళి నరక యాత్ర అనుభవించడాన్ని మనం చూస్తున్నాం. ఈ మధ్య ఆడు మనిషి అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో చూపిస్తాడు ఇంత నరకమా విదేశాల్లో అని మనకి కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి. సో దయచేసి ముస్లిం సోదరులకి, ఎక్కువగా ముస్లిం సోదరులు వెళ్తారు కాబట్టి చెప్తున్నా. సో అందులో హిందువులు కూడా వెళ్తున్నారు, క్రిస్టియన్లు కూడా వెళ్తున్నారు. ఎస్పెషల్లీ కేరళ లాంటి చోట్ల నుంచి అయితే ఎక్కువ మంది వెళ్తారు అటువైపుకి. సో మన దేశంలో రాయలసీమ నుంచి చాలామంది వెళ్తున్నారు. మన రాష్ట్రంలో తెలంగాణ నుంచి కరీంనగర్ ప్రాంతంలో అనేక మంది వెళ్తారు. ఉపాధి లేక ఒకప్పుడు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అన్ని చోట్ల ఉపాధి ఉంది. హ్యాపీగా ఒక క్యాబ్ డ్రైవర్గా మనం మారిపోయినా బ్రహ్మాండంగా ఓలా క్యాబు లేకపోతే ఉబర్ క్యాబు తీసుకుంటే నెలకు ఎటు తిరిగి 50,000 ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. ఉబర్ క్యాబ్లో 50,000 సంపాదించుకోవచ్చు. నా మాట వినండి. సో హ్యాపీగా హైదరాబాద్ లాంటి చోట్లకి వెళ్ళండి. అట్లీస్ట్ 30,000 వచ్చినా అన్ని ఖర్చులు పోను మన ఫ్యామిలీ గడిచిపోద్ది కదండి. అంతకుమించి ఏం సంపాదిస్తాం? కాబట్టి ఆలోచించండి. ఈ రకమైన పరిస్థితులు, విపత్కర పరిస్థితుల్లోకి చిక్కుకుపోకండి. లోకేష్ గారు దయచేసి దీని మీద ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయండి. ప్రతిసారి మీరు చూసుకోవాలంటే కష్టం కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరినీ కూడా ఒక్కసారి వెనక్కి తీసుకొచ్చి అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా. నమస్తే.